నంద్యాల జిల్లా ఆత్మకూరులో 34 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎటకేలకు అరెస్టు చేశారు. 1992 మార్చిలో వెలుగోడు పోలీస్ స్టేషన్లో విధులు ముగించిన ఆర్టీసీ బస్సులో ఆత్మకూరు వస్తున్న హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కరీంకు నల్లకాలువ సమీపంలో బస్సు ఆపి నక్సల్స్ కాల్చి చంపారు. ఈ ఘటనపై 7గురిపై కేసు నమోదు కాగా సరైన ఆధారాలు లేకపోవడంతో 1999లో ఆ కేసును కోర్టు కొట్టివేసింది. అయితే కేసులో A1గా ఉన్న మాడుగుల సుబ్బన్న అలియాస్ గుంటూరు గదర్ మాత్రం అప్పటి నుంచి ఫరార్లో ఉన్నాడు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో సుబ్బన్న బతికే ఉన్నాడని గుర్తించిన పోలీసులు కేసును తిరిగి ఓపెన్ చేసి అరెస్ట్ వారెంట్ పొందారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మంజునాథ్ పాటిల్ పేరుతో జీవిస్తున్న సుబ్బన్నను ఆత్మకూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆత్మకూరు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.